డేట్ ఆఫ్ బర్త్ అండి? 84. 84. దట్ మంత్ మార్చ్లో పుట్టారు. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అప్పట్లోనే ఎంపీ టికెట్ అడిగాను అంటున్నారు. అప్పుడు అంటే మీకే క్యూరియాసిటీ ఉండిందా రాజకీయాలు, నిజంగా మీ అమ్మగారే ప్రోత్సహించారా? అది తెలీదు. అది ప్రోత్సాహం తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన తర్వాత అమ్మగారు ఎంకరేజ్ చేసి ఉంటారు. అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను తిరుగుతాను అన్నప్పుడు కూడా వీడికి ఒక మాట చెప్పాను. అంటే ఆషామాషిగా రాజకీయాలు చేసేటట్టయితే రాజకీయాల్లోకి రావద్దు. అంటే రాజకీయాల్లోకి రావాలంటే కనీసం ఏదైనా అంతో ఇంతో రాజకీయ పరిజ్ఞానం నేర్చుకోవాలా. బీటెక్ అయిపోయి అప్పుడప్పుడు మీరు చెప్తున్న తెలంగాణలో చెప్తున్న ఇప్పుడు సంవత్సరం పసిగుడ్డు 2 సంవత్సరాల పసిగుడ్డు, అలాంటి పసిగుడ్డు డైరెక్ట్గా లేదంటే ఒకటి మీకు చెప్పాను, స్థలాన్నే కొట్టాలని ముందుకు రావడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటుండే. ఎంపీ డైరెక్ట్ టికెట్ అడగలేదు. అంతకుముందు 3 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేశాడని చెప్తున్నాను. డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని 3 సంవత్సరాలు ఫీల్డ్లో పని చేసిన తర్వాత ఎంపీ టికెట్కి వచ్చారంటారు. అవును, అంటే మొత్తం పార్లమెంట్ అంతా తిరగమని చెప్పాను నేను. అంటే రాజకీయాలంటే ఆషామాషిగా వచ్చి నామినేషన్లు వేసి ఎన్నికలకు పోయి గెలిచి సినిమాలో చూపించినంత ఈజీ కాదు. పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలా, ఎప్పుడు ఏ టైం ఎప్పుడు అర్ధరాత్రి పిలిచినా జనాల దగ్గరికి వెళ్ళాలా, ఇవన్నీ కూడా పక్కన బిజినెస్ వేరే ఉండాలా, రాజకీయాలలో సంపాదన ధ్యాస ఉండకూడదు. అలా అయితేనే నువ్వు పాలిటిక్స్లో ఇటు పక్క చూడు, లేకపోతే చూడొద్దని చెప్పాను. నిజంగానే మా కార్తీక్ చిన్నప్పటి నుండి ఒక గన్మెన్ ఎన్నికొస్తే కూడా ఇష్టపడేవాడు కాదు. స్కూల్లో మేము పొలిటికల్ లైఫే కదా మాది, ఒక గన్మెన్ వచ్చినా ఇష్టపడేవాడు కాదు. సరే వాడు మోటివేట్ చేసుకున్నాడు అనుకుంటా మా వారు పోయిన తర్వాత. నిజంగానే ఒక 10 మంది వస్తే మాట్లాడి నీకు ఇష్టపడేవాడు కాదు. అట్లాంటిది మా వారు చనిపోయాక నేను ఎమ్మెల్యే అయిపోయాక వాడు మోటివేట్ చేసుకున్నాడేమో అనుకుంటాను నేను. అమ్మకి ఎట్లా ఉపయోగపడాలా, ఒకతే అయిపోయింది కదా అనే ఆలోచన ఏమైనా వాళ్ళు వచ్చి అట్లా మోటివేట్ చేసుకున్నాడేమో. ఇటు పక్క డైవర్ట్ చేసుకున్నాడో లేకపోతే వాళ్ళ నాన్న అంబిషన్ గుర్తుకొచ్చి చేసుకున్నాడో ఎట్లా చేసుకున్నాడో తెలియదు. కానీ ప్రైమరీగా నాకంటూ ఒక అంబిషన్ లేదన్న, అమ్మకు సాయపడాలని ఒక ఆలోచన ఫస్ట్, అమ్మగారికి తోడుగా ఉండాలి. అయితే ఒక్క విషయం ఇక్కడ అర్థం కాని విషయము, ఇప్పుడు ఒకటన్నారు మీరు అప్పుడు కార్తిక్ రెడ్డి గారితో లేదులేమ్మా ఈసారి జైపాల్ రెడ్డి గారికి ఇస్తాము మళ్ళా సార్ చూస్తాంలే అనేసి రాజశేఖర్ రెడ్డి గారు అన్నారని మీరు అంటున్నారు. బయట అయితే మరోలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమని? కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారిని చేవెళ్ళ ఎంపీగా ప్రకటించాలనుకున్న సమయంలో కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మీరు వ్యతిరేకిస్తూ మీరు రాజశేఖర్ రెడ్డి గారితో మంచిగా ఉంటూనే ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేసి జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకొచ్చింది మీరే. అంత పెద్దదానండి, చాలా పెద్ద క్రెడిట్ ఇచ్చారు నాకు మీరు. జైపాల్ రెడ్డి గారిని తెర మీదకి తీసుకువచ్చి ఇక చివరి నిమిషంలో కిచ్చన్న గారికి ఇట్లా రాజశేఖర్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేడ్చల్ నుంచి ఆయన్ని బరిలోకి దింపారు. అదే అందుకే నేను చెప్తున్నాను, కిచ్చన్న గారు లక్ష్మారెడ్డిని 100% ఓపెన్గా వ్యతిరేకిస్తాను కూడా. ఎందుకు? కారణం ఏంటి? మాకు ఉంటుంది అది, అంతే. అది కారణం ఏంటి? పబ్లిక్ తెలియాలి కదా. కారణం ఏమీ లేదు, ఆయన మమ్మల్ని రైవాలనుకుంటాడు, మేము అంతే అనుకుంటాం, మాకు ఏమీ లేదు. ఆ రైవల్టీ ఎందుకు అనేది ఉంది అంటే గతంలో ఆస్తి తగాదలా, గట్టు తగాదలా, నీళ్ళ తగాదలా, ఏం తగాదలా? ఏమీ లేవు, గట్టు తగాదలేవు, ఆస్తి తగాదలు లేవు, ఏం పంచాదులు లేవు. ఆయనకు పొలిటికల్గా ఎదగాలని అంబిషన్. వాస్తవంగా ముందు ఆయన మా వారితోనే ఉండే, ఓకే బిజినెస్ చేసుకుంటుండే, మా వారితోనే ఉంటుండే. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి, అప్పుడు ఐ థింక్ కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి ఒకసారి చేవేళ్ళ నుండి పోటీ చేశాడు. చేవేళ్ళ నుండి పోటీ చేయాలా, మా వారు 2-3 సార్లు పిలిచి చెప్పారు, వద్దులే నీకెందుకు, నువ్వు బిజినెస్ చూసుకో. కాదు నేను చేస్తాడు. ఓకే, రెండోసారి మా వారి మీద చేసినట్టున్నాడు. నేను అప్పుడు రాజకీయాలు అంత పట్టించుకునేదాన్ని కాదు. బై ఎలక్షన్లో నా పైన కూడా చేశాడు, కనీసం నా అప్పుడైనా వదిలేయాల్సింది. ఎట్టి పరిస్థితులలో ఈ చేవేళ్ళకి వెళ్ళి చేయాలని ఆయన కోరిక. ఎట్టి పరిస్థితుల్లో చేవేళ్ళని ఒక వర్డే మా దగ్గర రైవల్ తీసుకొచ్చింది. చేవేళ్ళ నుండి ఎప్పటికైనా ఒక్కసారి నేను ఎమ్మెల్యే అయితేనే ఆయన ఆలోచన. చేవేళ్ళ ఎట్టి పరిస్థితులలో వదలను నేనని మా వారి ఆలోచన. ఓన్లీ చేవేళ్ళ కోసం. ఆయన మెడ్చల్లో నిల్చున్నప్పుడు మా అమ్మ కంప్లీట్ గా అది ఆ చేవేళ్ళ తర్వాత పోనీ అట్లా నన్ను వదిలేశాడు. ఇందిరారెడ్డి గారు చనిపోయినాక ఈసారి ఎట్లయినా చేవేళ్ళ జెండా ఎగరేస్తా అనుకున్నాను నేను బై ఎలక్షన్ అన్నప్పుడు. సరే అప్పుడు కూడా పోటీ చేశాడు. సరే తర్వాత అయినా కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేవేళ్ళ ఎంపీగా పోటీ చేస్తుంటే నేను చెయ్యని చెప్పాను. నేను ఆయనకు సపోర్ట్ చేయను. చేవేళ్ళ నుండి ఆయన చేయడానికి వీల్లేదు. ఒప్పుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. చేవేళ్ళ నుండి చేవేళ్ళ నుండి ఎంపీ ఇస్తాను చెప్పిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డితో నేను చెప్పాను, ఆయన చేవేళ్ళ నుండి చేయడానికి వీల్లేదు. ఆయన చేవేళ్ళ పార్లమెంట్ నుండి ఆయన చేశాడంటే మాత్రం నాకు పాలిటిక్స్ కూడా వద్దు, నేను చెయ్యనన్నాను. అసలు రాజకీయాలు అవసరం లేదు నాకు. మేము ఏదైతే రాజకీయాలు ఏదైతే అనుకొని వచ్చామో కొన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం, దాన్నే మీరు పక్కన పెట్టేయమంటే ఎలా? సో అప్పుడు నేను చెప్పాను,
మీరు మెడ్చల్ ఇచ్చుకోండి అన్న, నేనే చెప్పాను. మీరు మాట ఇచ్చారు కదా, మీరు మాట ఇంకెక్కడన్నా? తప్పొద్దు. చేవెళ్ళ పార్లమెంట్కి ఆయనకి ఇవ్వద్దు. మీరు ఇంకెక్కడ ఇచ్చినా నేను వద్దను. మీరు మాట ఇచ్చారు కాబట్టి మీ మాట పోవద్దు, మీ మాట తప్పొద్దు. అరే దీని వెనకాల ఎంత ఉందమ్మా నాకు తెలీదు, ముందు ఒక మాట ఎప్పుడు చెప్పలేదంటే మీరు ఎప్పుడు అడగలే కదన్నా. సమయం సందర్భం వస్తే ఆయన చేర్చుకుంటున్నప్పుడన్నా నేను చేర్చుకుంటున్నామ్మా ఇట్లా మాట ఇస్తున్నా అంటే నేను చెప్పేదాన్ని. బట్ మీరు అట్లా చెప్పలేదు. సో మీరు ఇంకెక్కడ నేర్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అన్న దేవుడే అండి నిజంగా. కానీ మాట ఇచ్చినా కూడా ఆయన ఎట్లా కన్విన్స్ చేసుకుంటో తెలీదు. 2 days తర్వాత 3 days తర్వాత నన్ను పిలిచి లేదమ్మా చెవెళ్ళ నుండి ఆయన చేయడం, మెడ్చల్ నుండి ఇస్తున్నా ఆయనకు, ఇంకా నువ్వు పని చేసుకో అని చెప్పాడు. ఓపెన్గా విభేదించిన దాంట్లో దాపరికం ఏముందండి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.